పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎంఆర్పీఎస్ జెండా గత 31 సంవత్సరాల నుండి అణగారిన వర్గాలకు అండగా నిలబడిందని ఎంఆర్పీఎస్ తణుకు నియోజకవర్గం అధ్యక్షులు కళ్యాణ్ అబ్బదాసరి మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తణుకు పట్టణంలో 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఆవిర్భవించిన మాదిగ దండోరా సమాజంలో అన్ని వర్గాలకు మానవత దండోరాగా నిలబడిందని, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల ఉద్యమమే ఆరోగ్యశ్రీగా మారడానికి ఎంఆర్పీఎస్ కారణమైందని, ప్రపంచంలోనే సమాజం మెచ్చే వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ల పెంపు కోసం ఎంఆర్పీఎస్ కీలక పాత్ర పోషించిందన్నారు. 2018లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసినప్పుడు చట్టం పరిరక్షణ కోసం ఎంఆర్పీఎస్ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టిన ఘనత కృష్ణ మాదిగకే దక్కిందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో మాదిగలకు రాజకీయ గుర్తింపు ఎంఆర్పీఎస్ ఆవిర్భావంతోనే ప్రారంభమైందన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఈరోజు గత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 31వ సంవత్సరంలో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మేము 30 సంవత్సరాల క్రితం ఈదుమూడి గ్రామంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఏబీసీడీ కేటగిరేషన్ చేయాలని శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సాధించుకున్నాం, అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు కూడా పెన్షన్లు పెంచడం జరిగింది. అలాగే కృష్ణమాది గారి నాయకత్వంలో మనిషికి వచ్చి 5 కేజీల బియ్యాన్ని కూడా సాధించుకోగలిగాం. ఈరోజు ఈ 30 సంవత్సరాల ప్రజలకే అంకితమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈ 30 సంవత్సరాల్లో కూడా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ కోసం ఈ యొక్క స్థాపించడం జరిగింది. కానీ ప్రజాసేవలు, ప్రజా సమస్యల పట్ల కృష్ణమాది గారు పోరాటం చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈ రోజు అలాగే ఇంకా భవిష్యత్ కార్యాచరణ కూడా కృష్ణమాది గారు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే నూతన కమిటీలు కూడా కృష్ణమాది గారి నాయకత్వంలో వేయడం జరుగుతుంది. అందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వద్దులాలి కృష్ణమాది గారి నాయకత్వం, వద్దులాలి కృష్ణమాది గారి నాయకత్వం, వద్దులాలి కృష్ణమాది గారి నాయకత్వం.